జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మోక్షం ఎవరిస్తారు? అనంత ప్రేమ స్వరూపులారా, మోక్షం ఎవరిస్తారు? భగవంతుడిస్తాడా? ఒకరి నుండి పొందేదా? వేరే మరొకరి ద్వారా సంక్రమించేదా? అందుకోసం కఠోర సాధన చెయ్యాలా? మోహానికి మోక్షానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రస్తుతం మానవునిలో మోహం తారాస్థాయికి చేరుతుంది. ప్రపంచం కోసం, ప్రాపంచిక విషయవాంఛల కోసం అందరూ పరితపిస్తున్నారు, పరుగులు తీస్తున్నారు, తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కొందరు దానికోసం కఠోర సాధన చేస్తున్నారు. మరికొందరు సంసార జీవితాన్ని సైతం త్యజించి ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని జీవితాంతం సాధన చేస్తున్నారు. మోహం అంటే ప్రాపంచిక విషయవాంఛల్లో ఇరుక్కుపోవడం. మోహం అంటే సంపూర్ణ స్వేచ్ఛను పొందడం. ఎవరైతే ప్రాపంచిక విషయవాంఛలలో పూర్తిగా ఇరుక్కుంటారో వారు దాని నుండి బయటపడటం కోసం గురువులను ఆశ్రయించి తర్ఫీదులు పొంది కఠోర సాధన చేస్తుంటారు. అయితే అసలు మోహంలో ఇరుక్కుపోవడానికి మూల కారణం ఏమిటి? అజ్ఞానం, అపరిపక్వత, విచక్షణను కోల్పోవడం, మాయ ఆవహించడం, తన సహజ స్థితిని మర్చిపోవడం. వారు మోహబంధాలను ఏర్పరచుకుంటారు. మోహం అనేది మనిషిని భౌతిక ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది. అటువంటి వారు జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటారు. అందువలన అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించడానికి అనువుగా మోహంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి భౌతికవాదపు మత్తు నుండి బయటపడటం కోసమే సాధన చేస్తారు. అయితే జ్ఞానపరంగా పరిణతి చెంది పూర్ణత్వాన్ని పొందగలిగితే అసలు మోహం అనేది ఉండదు. జీవితాంతం మోక్షాన్ని అనుభవించవచ్చు. ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరమే ఉండదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. కష్టాలను ఆహ్వానిస్తే దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి ఒక్కరూ తమ జీవితం ప్రశాంతంగా నల్లిరి మీద బండిలా కొనసాగాలని కోరుకుంటారు. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అనూహ్యంగా వెలుగులోనికి వచ్చింది. అయితే ఆ సాంకేతికత వలన మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడా? ఆరోగ్యంగా ఉంటున్నాడా? ఎక్కువ కాలం బ్రతుకుతున్నాడా? మనిషి దేనికోసం సాంకేతికతను ఉపయోగిస్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరడం లేదు కదా. ఎందువలన? కష్టాలు సంభవించకుండా ఉండాలని, సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతూ కష్టాలను ఇంకా పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం మానవ జాతి అంతా కష్టాల కడలిలో చిక్కుకుంది. ఎవరికి మనశ్శాంతి ఉండటం లేదు. ఎవరి జీవితం సాఫీగా కొనసాగడం లేదు. ఒకటి ఊహించుకుంటే మరొకటి జరుగుతుంది. ఒకరి ఉనికి మరొకరికి అసౌకర్యంగా మారింది. మనుషులు కలిసి ఉంటున్నారు కానీ మనసులు కలవడం లేదు. కష్టాలు అధికమై భగవంతుని కోసం పరుగులు తీస్తున్నారు. జీవితాలన్నీ కబళించి వేయబడుతున్నాయి. సమాజం అంతటా సముద్రంలో అలల మాదిరిగా అనేక దుస్సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే మనిషి కష్టాలను వ్యతిరేకించడం ద్వారా కష్టాల పాలవుతున్నాడు. మనం దేనినైతే వ్యతిరేకిస్తామో అదే జరిగి తీరుతుంది. కష్టాలు ఉండకూడదు అనుకునే వారే కష్టాల పాలవుతున్నారు. మనం సాంకేతిక పరంగా ఆలోచిస్తే కష్టాలను ఆహ్వానిస్తూ వారిని అదృష్టాలుగా భావిస్తే ఎలా ఉంటుంది?
సుఖపడాలి అనే భావన ఉన్నవారు కష్టాలను భరించలేరు కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ఆత్మస్థితి సాధ్యమేనా? దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వారిని నిశ్చితంగా గమనించండి. తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. ఎందువలన? వారు ఏ ఉద్దేశంతో ఆ మార్గంలోనికి ప్రవేశించారో దానిని నెరవేర్చుకొనలేకపోయామని బాధపడుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ దశ ఆత్మస్థితికి చేరటమే. దానిని అనుభవించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని పరితపిస్తుంటారు. అయితే ఆత్మస్థితిలోనే జీవితాంతం కొనసాగాల? అది ప్రయోగపూర్వకంగా సాధ్యమవుతుందా? అసలు జీవితాంతం స్థితిలోనే ఉండవలసిన అవసరం ఏమిటి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? విశ్వమంతా పరమాత్మమయమైనప్పుడు, ఆత్మ కోసం అన్వేషణ చేయవలసిన అవసరం లేనప్పుడు, ఇక ఆత్మస్థితికి చేరటం కోసం ప్రత్యేకంగా సాధన చేయవలసిన అవసరం ఏమిటి? శరీరం బ్రతికి ఉందంటే తప్పక జీవన చర్యలు జరుగుతుంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవసరాన్ని బట్టి మాట్లాడవలసి వస్తుంది, దైనందిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనవలసి ఉంటుంది. అటువంటప్పుడు జీవితాంతం స్థితిలో ఉండటం సాధ్యం కాదు కదా. స్థితిలోనే ఉండటం ద్వారా శరీరంలో జీవన చర్యలు జరగకపోతే అది బలహీనపడుతుంది కదా. అందరూ ఉన్న స్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నత స్థితిని అందుకోవటం కోసం ఆరాటపడుతున్నారు. ఉన్న స్థితిని స్వీకరించి అంగీకరించగలిగితే ఉన్నత స్థితి కోసం ఇక ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఏముంటుంది? అంతా ఒకటే అనే విషయం అనుభవంలోనికి పొందగలిగితే ఇక సాధన ముగిసినట్లే. జీవితమే సాధనగా మారుతుంది. ఉన్న దానిని వ్యతిరేకించటం, మరొక దానికోసం ప్రయత్నించడం అంటే అది అజ్ఞానమే కదా. ఆలోచించండి.